హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ గ్రేవీగా ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 4-5 స్పూన్లు నూనె వేసుకున్నాం. నూనె వేడెక్కాక 2 ఉల్లిపాయల్ని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి నూనెలో వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ బాగా మగ్గితే బాగుంటుంది. అలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కుని వేసుకున్నాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం. ఒక చిటికెడు పసుపు వేసి చికెన్లో వచ్చే నీరు మొత్తం డ్రై అయ్యేలాగా ఉడకనిద్దాం. ఇలా నీళ్లు మొత్తం ఉడికిన తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో 2 లేదా 2.5 స్పూన్లు కారం వేసుకున్నాం. మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం 4-5 పలుకులు జీడిపప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసి పేస్ట్లా చేసుకుని ఈ ఉడుకుతున్న చికెన్లో వేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. చికెన్ ఎప్పుడూ కూడా సిమ్లో కాసేపు బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది. ఇలా నీరు మొత్తం డ్రై అయిపోయేలాగా ఉడకనిద్దాం. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు పొడి మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, చెక్క, యాలకులు దోరగా వేయించుకుని పౌడర్ చేసుకున్నాం. ఇలా ఉడికిన చికెన్లో అది 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం. మొత్తం కలిసేలా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మొత్తం శుభ్రంగా ఉడికి నీట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.